వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెన్షన్ 4000 మినహా ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు జరిపే వైఖరి కూటమి ప్రభుత్వం చేయటం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం తెనాలిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు నెలకు 1500, నిరుద్యోగ యువతకు 3000, బీసీ మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారని, పెన్షన్ 4000 మినహా ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడంతో యువత అంతా ఓట్లు వేశారని, కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ లేదు అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం, 15,000 జీతం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా వాలంటీర్లను తొలగించారని ఆరోపించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తు పెట్టుబడి కింద రైతులకు 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని, నేడు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని, పంటలను కల్లాల వద్ద తగలబెడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిర్చికి 25,000 రూపాయలు గిట్టుబాటు ధర, 20,000 రైతులకు ముందస్తు పెట్టుబడి సాయం అందించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఆడపిల్లలకి నెలకి 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల చొప్పున వాళ్ళందరికీ సహాయం చేస్తామని చెప్పారు. 15,000 రూపాయలు బీసీ మహిళలకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అలాగే పెన్షన్లు ఇంకా బాగా పెంచుతామని చెప్పారు, అది కూడా లేదు. వీళ్ళు పెన్షన్ 4,000 ఇవ్వటం తప్ప వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు జరిపే వైపున ఈ ప్రభుత్వం చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటే యువజనులందరూ కూడా ఆయన ఎటు ఇయ్యలేదు జగను, వీళ్ళు ఇస్తారనుకొని నమ్మి యువతరం మొత్తం ఓట్లేశారు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు లేవు. ఉన్న వాలంటీర్లోని 2,36,000 మందిని తీసవతల పడేశారు. ఎన్నికల ముందు మాత్రం వాలంటీర్ల ఓట్లు కూడా కావాలి కాబట్టి వాలంటీర్లందరినీ కూడా మా ప్రభుత్వం వస్తే కొనసాగిస్తాం, వీళ్ళు ఓన్లీ 10,000 మాత్రమే ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. అలాగే రైతులు తీవ్ర స్థాయిలో దెబ్బతింటూ ఉన్నారు. నేను అధికారంలోకి ఎక్కి కూర్చోగానే 20,000 ముందస్తు పెట్టుబడిగా ఇస్తానని చంద్రబాబు గారు రైతులకు హామీ చేశారు. ఇవాళ గుంటూరు జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మిర్చి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి పండిన పంట గిట్టుబాటు ధర లేక కళ్ళాల్లో తగలబెడతా ఉన్నారు. కసిగా బాధగా 13,000కి యార్డ్లో కొంటా ఉంటే 11,000 లోపు కనుక కొంటే 11,000 గిట్టుబాటు ధర ఇవ్వాలని గట్టిగా ఫైట్ చేస్తానని చంద్రబాబు గారు చెప్పటం అందరూ నవ్వుతూ ఉన్నారు. ఏమాత్రం రైతుల మీద జాలున్నా మిర్చికి గిట్టుబాటు ధర 25,000 పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 20,000 రైతులకు మీరు చేస్తానన్న సాయం తక్షణమే చేయమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుధవారం ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థి కృష్ణవేణి జ్ఞాపకార్థం నిడుబ్రోలు కృష్ణవేతి వాటర్ ప్లాంట్ సహకారంతో మల్లెబోయిన తేజ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్, ట్రెజరీ సింహాద్రి, ఈసీ మెంబర్ పొలిశెట్టి విజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి మెటీరియల్ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. దాతలు అందిస్తున్న సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు స్కూల్కు పేరు తీసుకొచ్చి తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రాజ్యలక్ష్మి, బెల్లంకొండ వెంకట్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఒకటి ఒకటి నాలుగైదేళ్ళ పాటు ఉంది ఎక్కడంగా అంత మంచి ఇచ్చారు. థ్యాంక్స్ చెప్పండి. అయ్యా ఫస్ట్ వచ్చా మన పన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో మన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా చదివినటువంటి కృష్ణగేణి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఈరోజు మీ అందరికీ ఒక ప్యాడ్లు ఇవ్వటానికి ముందుకు విచ్చేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే ఈ స్కూలు NSSMS స్కూల్ అంటే చాలా టౌన్ పట్టణంలో మంచి ప్రసిద్ధిగాంచిన స్కూల్. చాలా డీసెంట్గా ఎంత చక్కగా చదువుకునేవాళ్ళు అంటే నేను కూడా ఇక్కడ చదివాను. ఇక్కడ నేను స్టూడెంట్ని. ఇక్కడ మంచి వాతావరణంలో ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు కూడా చెప్తారు మంచి వాతావరణం సార్, పిల్లలు కూడా చక్కగా చదువుతారు, బాగానే ఉన్నారని. ఆ పేరు మీరు నిలబెట్టండి. అలాగే ఈ స్కూల్లో చదివినటువంటి చదువుతున్న వాళ్ళంతా అభివృద్ధిలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అలాగే మీరు కూడా రేపు భవిష్యత్తులో అదే కాంక్ష ఇంకా మీరు వివిధ అంశాల మీద అనేక ఇంజనీరింగే కాదు, డాక్టర్లే కాదు, ఇంకా రకరకాల భవిష్యత్తులు ఉన్నాయి, మీకు మంచి భవిష్యత్తులు ఉన్నాయి. వాటిని మీరు ఎవరైతే మీకు మనసులో ఇదిగో నేను ఇది చదవాలి, దీన్ని అభివృద్ధి దీనికి సంబంధించినటువంటి డిగ్రీ పొంది నేను మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీరు కోరుకుంటారో అది చక్కగా నెరవేరుతుంది. కేవలం విద్యార్థులు మీకు ప్రోత్సాహం ఇవ్వాలి, మీ బాధ్యత మీకు ఇండైరెక్ట్గా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీరు పబ్లిక్ పరీక్ష రాయబోతున్నారు, మీరు జాగ్రత్తగా చదువుకొని చక్కగా పరీక్షలు రాయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉదారంగా చేశారు. అలాగే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు కృష్ణవేణి అన్న గురించి. నిజంగా దేవుడు ఒక్కొక్కసారి మనుషుల రూపంలో ఎలాగా ప్రజలను ఆదుకుంటాడు. ఆవిడ చూడండి, అంత చిన్న వయసులో మరి ఆమె మన మధ్య లేకపోయినా మనందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామా. నేను ఇదే ఫస్ట్ టైం వింటాం. అంత మంచి పనులు చేసి వెళ్ళిపోయిందా. దాన్ని వాళ్ళ కుటుంబం ఇంకా కొనసాగిస్తున్నారు ఆవిడ గుర్తుగా. కాబట్టి అటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ద్వారా మీరు ఇవాళ ఈ ప్యాడ్స్ని పరీక్ష అట్టల్ని అందుకుంటున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అలాగా సమాజానికి ఒక మంచి పనులు చేస్తూ సమాజానికి మనం కూడా మన వంతు పాత్ర మనం పోషించాలి. మీరు కూడా ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. మంచిగా చదువు చూడండి. చదువు అంటే ఎంత ఇష్టమో ఆ చిన్న అమ్మాయి 10th క్లాస్ వరకు ఆ పిల్లలు చెప్పిన చదువు కదా, ఎక్కడికి పోకుండా మీరు కూడా అంత ఉన్నత స్థితికి వెళ్ళి చక్కగా చదువుకుని 10 మంది సాయం చేసే స్థాయికి ఎదగాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ యొక్క సంకల్పం అనమాట. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆయన రాయకపోయినా సరే నా స్టూడెంట్స్ మొత్తం మంచి పర్సంటేజ్ తెచ్చుకోమని చెప్పండి. రెండోది ఇంకా వచ్చింది అనౌన్స్ చేశారు, ఎవరైతే ది హైయెస్ట్ స్కూల్ మార్క్స్ వస్తాయో, ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ మార్క్ వస్తుందో వాళ్ళకి నేను 5000 గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశారు. పట్టణ బీసీ కాలనీలోని శ్రీ షిరిడి సాయి ఆలయ 5వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి కాగడహారతి, అలంకారాలు, విశేష పూజలు, వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావుల సారథ్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం షిరిడీలో బాబావారికి ఇచ్చే విధంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. శ్రీ షిరిడి సాయి సంస్థ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మణ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బీసీ కాలనీ తెనాల్లో వేంచేసినటువంటి శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వారి ఆలయంలో బాబావారికి ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి కాగడహారతి, తర్వాత రుద్రాభిషేకం, ఆ తర్వాత చక్కగా అలంకారాలు జరిగినాయి. ఆ తరువాత 10 గంటలకు శ్రీ షిరిడి సాయి సేవా సమితి
వ్యవస్థాపక అధ్యక్షులు గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ గారు, తరువాత అయినాల మల్లేశ్వరరావు గారి సారథ్యంలో బాబావారికి భజన కార్యక్రమం మధ్యాహ్నం షిరిడీలో జరిగినట్లుగా మధ్యాహ్న హారతి అద్భుతంగా జరపబడింది. ఆ తర్వాత 12:30కి వేలాది కొలది భక్తులకు అన్నదాన ప్రసాదంగా బాబావారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం వేలాది మందికి జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఇతను దీనికి ఈ గుడి ప్రధాన చైర్మన్ అయినటువంటి లక్ష్మణ్ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ గుడిని షిరిడీలో సాయిబాబా మందిరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్ది ప్రతిరోజు అద్భుతమైనటువంటి అలంకారాలు చేస్తూ ప్రతి గురువారం వందల మందికి అన్నదానం చేయటం చాలా సంతోషదాయకం. షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ సాయినగర్ బీసీ కాలనీ శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం 5వ వార్షిక మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. 5వ వార్షిక మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వేలాది మంది భక్తులకి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సాయి హరిరామ్ గారు, కుబేరుడాల శంకరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29 నుండి తెనాలి మార్కెట్ యార్డ్లో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అర్హత కలిగిన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 22న సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.